ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసి చలాన్లు తడిసి మోపడై కట్టాలనా కట్టొద్దా అని ఆలోచించేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఇక జర పానం కుదార్థం చేసుకోరి. ఎందుకంటే పోలీసు వాళ్ళు నోట్ల చక్కెర పోసే ముచ్చట ఒకటి చెప్పిర్రు. మొండి పద్దులను ఎట్లా వసూలు చేసుకోవాలనో వాళ్ళకు కూడా తెలిసిపోయినట్టున్నది. అందుకే చలాన్ల మీద డిస్కౌంట్లు ఇచ్చి బకాయిలు రావడదామని చూస్తున్నారట. బై వన్ గెట్ వన్ లెక్క భారీగా డిస్కౌంట్లు ఇచ్చి పెండింగ్ ఉన్న చలాన లెక్కను తగ్గిస్తేందుకు భారీ ప్లాన్ చేస్తున్నారట. పోయినేడాది ఇట్లనే డిస్కౌంట్ ప్రకటించి మంచి పైకం వసూలు చేశారు కదా, ఇక ఈసారి కూడా ఇదే ప్లాన్ అమలు చేయాలనుకుంటున్నారట. పోయినసారి ఆఫర్ను ప్రకటించి 300 కోట్ల దాకా జరిమానాలు వసూలు చేసిరట. అయితే ఈసారి పెండింగ్ చలాన్లు ఎక్కువైనాయని చెప్తున్నారు పోలీసు ఆఫీసర్లు. నవంబర్ ఆఖరి నాటికి రాష్ట్రంలో మొత్తం పెండింగ్ చలాన్లు 2 కోట్లకు చేరుకున్నదట. అబ్బో, ఇట్లనే చూస్తే ఇది డబ్బులు త్రిబుల్ అయితట్టుందని ముందే మేల్కొనే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఇక గుంజాయిషి ఎంత వరకు ఉంటే అంతవరకు ట్రై చేసి చలాన్ల సంఖ్యను తక్కువ చేయాలనేది డిపార్ట్మెంట్ ప్లాన్. అనుకున్న టైంకు చలాన్ కట్టేటోళ్లకు ఇంకోసారి డిస్కౌంట్ ఇస్తేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇది ఇట్లుండే 2022 మార్చి నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండనట. వీటికి స్పెషల్ డిస్కౌంట్లు కల్పిస్తే మాక్సిమం జనాలు దీన్ని వాడుకున్నారు. మొండి బకాయిల వసూలుకు ఇసొంటి మందే కరెక్ట్ అనుకుంటున్నట్టున్నారు.